చైనాకు దడ పుట్టిస్తున్న సూపర్ పవర్. కథన రంగంలో వ్యూహాలను మార్చే గేమ్ చేంజర్. భూమి, సముద్రం, ఆకాశం టార్గెట్ ఎక్కడైనా ఛేదించే సత్తా. వాయుసేన అమ్ముల పొదిలోకి బ్రహ్మాస్త్రం. ఇక యుద్ధ భూమిలో వార్ వన్ సైడే. సరిహద్దుల్లో శత్రు దేశాల కుట్రలు, కుతంత్రాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కవ్వింపులకు దిగుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నాయి. ఓవైపు డర్టీ డ్రాగన్ చైనా, మరోవైపు పాకిస్తాన్, ఇంకోవైపు నేపాల్. ఇలా వరుసగా సరిహద్దుల్లో తోక జాడిస్తున్నాయి. దీంతో శత్రువులకు చెక్ పెట్టేందుకు భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పటిష్టం చేస్తోంది. శత్రు దేశాలను చీల్చి చెండాడేందుకు అత్యాధునిక ఆయుధాలను సమకూరుస్తోంది. భారత్ అమ్ముల పొదిలోకి శక్తివంతమైన అధునాతన అస్త్రాలు చేరుతున్నాయి. తాజాగా భారత వైమానిక దళంలోకి బ్రహ్మాస్త్రం చేరింది. అరవీర భయంకర రాఫెల్ రంగప్రవేశం చేసింది. దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రపంచంలో అత్యుత్తమ యుద్ధ విమానాలుగా పేరున్న అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా దిగాయి. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలో చేరాయి. అత్యంత శక్తివంతమైన అత్యాధునికమైన రాఫెల్ రాకతో శత్రు దేశాల్లో దడ మొదలైంది. ముఖ్యంగా బుసలు కొడుతున్న డర్టీ డ్రాగన్ లో టెన్షన్ రెట్టింపైంది. అటు చైనా అండదండలతో తోక జాడిస్తోన్న జిత్తులు మారి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. కొద్ది రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు రావడంతో భారత సైన్యం నైతిక స్థైర్యం పెరిగింది. అలానే శత్రు దేశాల్లో కలవరం మొదలైంది. రాఫెల్ రాకతో పాక్ చైనాకు మూడినట్టేనా? రాఫెల్ పవర్ ముందు పాక్ చైనా జెట్స్ నిలవగలవా? రాఫెల్ భారత్ ను ఎలా బలోపేతం చేస్తుంది? రాఫెల్ రాకతో రణక్షేత్రంలో రూల్స్ మారబోతున్నాయా? రాఫెల్తో భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన రాఫెల్ ను అనేక మిషన్లు చేపట్టే ఓమ్ని రోల్ విమానంగా రక్షణ శాఖ పరిగణిస్తోంది. ఏవియానిక్స్, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన రాఫెల్ దక్షిణ ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన విమానం. ప్రస్తుతం చైనా, పాకిస్తాన్లతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో రాఫెల్ భారత్కు కీలకంగా మారనుంది. ఇటీవల గాల్వాన్ లోయలో రెచ్చిపోయిన చైనా మూకలు మరోసారి తోక జాడిస్తే కత్తిరించేందుకు రాఫెల్ యుద్ధ విమానాలు పాశుపతాస్త్రంగా పనిచేస్తాయి. యుద్ధం గెలవడానికి వ్యూహం అవసరం, యుద్ధం చేయడానికి ఆయుధం అవసరం. వ్యూహం, ఆయుధం పక్కాగా ఉంటే ఎంతటి బలమైన శత్రువైనా మట్టి కరవాల్సిందే. ఇప్పుడు భారత్ వాయుసేనలకు వచ్చిన రఫేల్లోనూ ఇలాంటి ప్రత్యేకతలు ఉండడంతో శత్రువుల వెన్నులో వణుకు పుట్టినట్లయింది. కథన రంగంలో వ్యూహాల్ని మార్చే గేమ్ చేంజర్గా పేరున్న రఫేల్ క్షణాల్లో ఏ టార్గెట్నైనా ఛేదిస్తుంది. అసలు రఫేల్ పవర్ ముందు పాక్ చైనా జెట్స్ నిలవగలవా? రఫేల్ యుద్ధ విమానంలోనే ప్రత్యేకమైంది. యుద్ధభూమిలో రఫేల్ ఎంటర్ అయితే ఇక వార్ వన్ సైడే. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని ఎత్తులో కూడా పర్వత ప్రాంతాల్లో శత్రు భీకరంగా పోరాడంతో పాటు ప్రత్యర్థుల్ని మట్టి కనిపించే చరిత్ర ఉన్న రఫేల్ యుద్ధ విమానాలు
భారత వాయుసేనలో చేరడంతో శత్రు దేశాల్లో దడ మొదలైంది. అయితే రఫేల్ రాకతో చైనాకు చెందిన J-20, పాకిస్తాన్ దగ్గరున్న JF-17 యుద్ధ విమానాల ప్రస్తావన తెరపైకొచ్చింది. అసలు ఈ 3 యుద్ధ విమానాల్లో ఏది ధీటుగా శత్రువులను ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి రఫేల్ రాజసం, పవర్ ముందు చైనాకు చెందిన J-20 ఎందుకు పనికిరాదు. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న చైనా తయారీ JF-17 యుద్ధ విమానాలు తుస్సే అని చెప్పాలి. రఫేల్ యుద్ధ విమానం 4.5 జనరేషన్ దిగాగా చైనా J-20 5th జనరేషన్కు చెందింది. కానీ ఈ రెండింటి సామర్థ్యాల్ని పరిశీలిస్తే వీటి మధ్య చాలా తేడా ఉంది. చైనా J-20 యుద్ధ విమానం 5వ జనరేషన్కు చెందిందని చెప్తున్నప్పటికీ అందులో వాడే ఇంజిన్ 3.5 జనరేషన్కు చెందింది. అంటే ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో ఉన్న సుఖోయి యుద్ధ విమానాల్లో వాడే ఇంజిన్ లాంటిదన్నమాట. అటు పాక్కు చెందిన JF-17 థండర్ 4th జనరేషన్ విమానంగా చెప్తున్నారు. అంటే రఫేల్ ఇంజిన్ సామర్థ్యం ముందు J-20, JF-17 ఎందుకు పనికిరావని చెప్పాలి. రఫేల్ పోరాటం ఎలా ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియాల్లో చూశాం. కానీ J-20ని ఇప్పటి వరకు యుద్ధంలో ఎక్కడా చూడలేదు. రఫేల్తో పోలిస్తే J-20కి అసలు పోరాట అనుభవం లేదు. ఆఫ్ఘనిస్తాన్, లిబియా, మాలీలో మిషన్ల కోసం ఫ్రెంచ్ వైమానిక దళం రఫేల్ను ఉపయోగించింది. ఇది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇరాక్, సిరియాలోని మిషన్లకు కూడా ఉపయోగించారు. కానీ J-20 ఎప్పుడు ఇలాంటి ఆపరేషన్లలో పాల్గొనలేదు. అటు JF-17కు యుద్ధ పోరాటాల్లో అనుభవం ఉన్నట్లుగా పాక్ చెప్తోంది. రఫేల్లో సింగిల్ సీటింగ్, డబుల్ సీటింగ్ సదుపాయం కూడా ఉంది. ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్కు ఒకటే సీటున్న 28 యుద్ధ విమానాలు, 2 సీట్లున్న 8 యుద్ధ విమానాలు వస్తాయి. J-20 యుద్ధ విమానంలో సింగిల్ సీట్ మాత్రమే ఉంటుంది. అటు పాకిస్తాన్కు చెందిన JF-17లో సింగిల్, డబుల్ సీట్ వెసులుబాటు ఉంది. అలాగే రఫేల్ ఖాళీ యుద్ధ విమానం బరువు 10,000 కిలోల వరకు ఉంటుంది. 24,500 కేజీల వరకు బరువైన సామాగ్రిని మోసుకెళ్లగలదు. కానీ J-20 ఖాళీ యుద్ధ విమానం బరువు 19,000 కేజీల పైమాటే. 37,000 కేజీల బరువున్న ఆయుధాలని మోసుకుపోగలదు. అయితే ఈ 2 యుద్ధ విమానాలతో పోలిస్తే పాక్కు చెందిన JF-17 తక్కువ సామాగ్రిని మాత్రమే మోసుకెళ్లగలదు. రఫేల్ ఏకకాలంలో 8 లక్ష్యాలపై గురిపెట్టగలదు. J-20 బహుముఖ లక్ష్యాలను ఛేదించగలదు. అలానే రఫేల్ ఎక్కడా ఆగకుండా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. కానీ J-20 ఏకబిగిన 2,000 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలదు. రఫేల్ 60,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలిగితే J-20 యుద్ధ విమానం 59,800 అడుగుల ఎత్తు వరకు ఎగరగలుగుతుంది. ఇక JF-17 మాత్రం 54,000 అడుగులు మాత్రమే ఎగరగలుగుతుంది. సుఖోయి యుద్ధ విమానాలు లేటెస్ట్ అయిన Su-35 కూడా రఫేల్తో పోటీ పడలేదని, రఫేల్లో అత్యాధునిక సెన్సార్ వ్యవస్థతో పాటు సామర్థ్యం కూడా ఎంతో ఎక్కువ అంటున్నారు నిపుణులు. J-20 విమానాల్లో కేవలం Su-30 ఇంజన్ మాత్రమే వాడుతున్నారు. రఫేల్లో 2 నెక్మా M88 ఇంజన్లుంటాయి. J-20లోనూ ట్విన్ ఇంజన్స్ ఉంటాయి. కానీ J-20 కన్నా రఫేల్ ఇంజన్లు చాలా శక్తివంతమైనవి. అందుకే అది 11,000 పౌండ్ల ఫోర్స్తో పనిచేస్తుంది. రఫేల్ జెట్ ధ్వనివేగం కన్నా దాదాపు రెట్టింపు వేగంతో దూసుకెళ్తుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, వైమానిక రక్షణ, గ్రౌండ్ సపోర్ట్, లోతైన దాడులతో సహా బహుళ పాత్ర సామర్థ్యాలతో రఫేల్ శత్రువులపై విరుచుకుపడుతుంది. రఫేల్ ఫైటర్ జెట్ పొడవు 15.30 మీటర్లు, ఎత్తు 5.30 మీటర్లు. ఇక విమానం రెక్కల వెడల్పు 10.90 మీటర్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్లోకి రఫేల్ జెట్ల రాక గేమ్ చేంజర్ లాంటిదే. రఫేల్ ఫైటర్ల ప్రత్యేకతల్ని చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇది నిమిషానికి 2,500 రౌండ్ల ఆయుధాల్ని ఫైర్ చేయగలదు. అన్నింటికంటే పెద్ద విషయం, అణ్వాయుధాల్ని కూడా మోసుకెళ్లగలగడం రఫేల్ అతిపెద్ద ప్రత్యేకత. రఫేల్ యుద్ధ విమానాల్లో ఉండే 16F జీరో ఎజెక్షన్ సీట్ కారణంగా జీరో స్పీడ్, జీరో ఆల్టిట్యూడ్లోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో సమర్థవంతంగా పోరాడాలన్నా,
శత్రువుల్ని తన్ని తెరమేయాలన్నా రఫేల్ ఫైటర్లు కీలకం. రఫేల్ యుద్ధ విమానాలు అత్యంత వేగంగా స్పందిస్తాయి, చాలా వేగంగా దూసుకెళ్తాయి, ఆయుధాల్ని బలంగా పట్టుకుంటాయి. దాడి చేయడంలో వాటి ట్రాక్ రికార్డు తిరుగులేనిది. అందుకే రఫేల్ రాకతో భారత్ శత్రు దేశాల్లో దడపుడుతోంది. భారత్ గురించి ఆలోచించడానికి కూడా వాళ్ళు సాహసించరు. డర్టీ డ్రాగన్ చైనా, పాపి పాకిస్తాన్ చేస్తున్న తెరవెనుక కుట్రలు కుతంత్రాలకు ఇక చెక్ పడినట్లే. ఇండియాలో అలజడి సృష్టించాలన్న లక్ష్యంతో శత్రు దేశాలు సరిహద్దుల్లో కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే చైనా, పాక్ సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతున్నాయి. అయితే ఒకవేళ చైనా, పాక్ మళ్లీ తోక జాడిస్తే ప్రపంచ పటంలో లేకుండా చేసేందుకు భారత్ అత్యాధునికమైన అణ్వాస్త్రాల్ని రెడీ చేసింది. అసలు రఫేల్ భారత్ను ఎలా బలోపేతం చేస్తుంది? రఫేల్ రాకతో వార్ స్ట్రాటజీ మారిందా? కొద్ది రోజులుగా భారత్ చుట్టూ డర్టీ డ్రాగన్ కుట్రలు చేస్తోంది. భారత సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించి కవ్వింపులకు దిగుతోన్న చైనా తన కుతంత్రాలకు మరింత పదును పెట్టింది. సరిహద్దుల చుట్టూ ఉన్న దేశాల్ని భారత్ పైకి ఎగదోస్తోంది. డ్రాగన్ అండతో పాక్ కూడా తోకజాడిస్తోంది. అయితే సరిహద్దుల దగ్గర బుసలు కొడుతున్న శత్రువుల కోరలు పీకేందుకు భారత్ పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది. 1962 పరిస్థితులు రిపీట్ కాకుండా అస్త్రశస్త్రాలను రెడీ చేసింది. రాఫెల్తో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని అత్యాధునిక ఆయుధాల్ని రంగంలోకి దించుతోంది. ప్రపంచంలో అతిపెద్ద వైమానిక దళాల్లో భారత్ది 4వ స్థానం. ఎయిర్ ఫోర్స్లో జెట్ ఫైటర్లు కీలకం. వేగంగా స్పందించడంతో పాటు ఖచ్చితంగా దాడి చేయడం వీటికున్న ప్రత్యేక లక్షణం. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన రాఫెల్ యుద్ధ విమానాల్ని ఇండియన్ ఎయిర్ ఫ్లీట్లోకి తీసుకురావడం ద్వారా తమ వైపు శత్రువులు ఎవరైనా కన్నెత్తి చూస్తే ఇక అంతే సంగతులు అనే హెచ్చరికలు పంపుతోంది. కొన్ని రోజుల క్రితం గాల్వాన్ లోయలో చెలరేగిన ఘర్షణ తరువాత చర్చల అనంతరం వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన చైనా మళ్లీ సరిహద్దుల వెంబడి సైనికుల్ని మోహరిస్తోంది. ఇక చైనాతో మాటల వల్ల లాభం లేదని భావిస్తున్న భారత ప్రభుత్వం ఈసారి సరిహద్దుల్లో రెచ్చిపోతే రాఫెల్తో గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. భారత్కొచ్చిన రాఫెల్ యుద్ధ విమానాల్ని లడక్ తరలించనున్నారు. ఆ 5 విమానాల్ని అక్కడే మోహరించనున్నారు. అత్యాధునిక యుద్ధ విమానాల్ని లడక్ దగ్గర మోహరించడం ద్వారా డర్టీ డ్రాగన్తో దేనికైనా రెడీ అనే హెచ్చరిక పంపించాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. అయితే గతంలోలా యుద్ధం అంటే సంవత్సరాలు, నెలల పాటు జరిగే విధంగా కాకుండా కేవలం రోజుల్లోనే ముగించేలా అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి దేశాలు. కేవలం గంటలు, నిమిషాల్లో శత్రువుల స్థావరాల్ని సర్వనాశనం చేసేలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ కూడా శత్రు దేశాలు దిమ్మ తిరిగేలా అత్యాధునిక ఆయుధాల్ని వెనకేస్తోంది. నీరు, భూమి, ఆకాశం ప్రతి ఒక్కటి భద్రత కోసం పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది. శత్రువులు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించకుండా సరిహద్దుల దగ్గర భారీ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ సరిహద్దుల్లో మోహరించింది. భూమి, సముద్రం, ఆకాశం ఎక్కడి నుంచైనా దీన్ని ప్రయోగించి శత్రువుల్ని ఛేదించవచ్చు. ఇక హిందూ మహాసముద్రం భద్రత కోసం సుఖోయ్ ఫైటర్ జెట్ ను రెడీ చేశారు. ఈ రెండిటితో అంతే సుఖోయ్ 30 బ్రహ్మోస్ డెడ్లీ కాంబినేషన్ తో శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. సుఖోయ్, బ్రహ్మోస్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలిచింది. 7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహాసముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. రష్యా నుంచి సముపార్జించుకున్న సుఖోయ్ యుద్ధ విమానాలు 2002లో భారత అమ్ముల పొదిలో చేరాయి. ఇవి బ్రహ్మోస్ క్షిపణుల్ని ప్రయోగించగలవు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల ఈ శక్తివంతమైన Su-30 MKI యుద్ధ విమానాల్లో అధునాతన రాడార్ పరికరాలను ఏర్పాటు చేసింది. దీంతో శత్రుదేశ ఫైటర్ జెట్లను గుర్తించడమే కాకుండా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తాయి. అంతేకాదు, ఈ యుద్ధ విమానాల్లో రష్యాకు చెందిన అడ్వాన్స్డ్ AESA టెక్నాలజీ గల రాడార్ సిస్టమ్ ఉంది. ఇది ఏకకాలంలో 30 లక్ష్యాల్ని గుర్తించగలదు. అందులో ఒకేసారి 6 లక్ష్యాల్ని టార్గెట్ చేసుకుని దాడి చేయగలుగుతుంది.
ఇక వాయుసేన దగ్గర ఉన్న భీకర యుద్ధ విమానాల్లో మిరాజ్ 2001, ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ దీన్ని అభివృద్ధి చేసింది. 1985లో తొలిసారి భారత అమ్ముల పొదిలో చేరింది. ఇది సింగిల్ సీటర్ సింగిల్ ఇంజిన్ విమానం. గరిష్టంగా గంటకు 2495 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో 2 30mm ఫిరంగులున్నాయి. క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇక MiG-27 సోవియట్ యూనియన్ కు చెందిన మికోయాన్ గురేవిచ్ డిజైన్ బ్యూరో దీనికి రూపకల్పన చేసింది. లైసెన్స్ ఒప్పందం ప్రకారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. ఇది సింగిల్ సీటర్ సింగిల్ ఇంజిన్ విమానం. వ్యూహాత్మక దాడుల్లో కీలకంగా పనిచేస్తుంది. గంటకు గరిష్టంగా 1700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 4000 కిలోల ఆయుధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. వీటితో పాటు MiG-29 కూడా శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. సుఖోయ్ 30 MKI విమానాల తర్వాత రెండో వరుస రక్షణగా వీటిని ఉపయోగిస్తున్నారు. అలానే జాగ్వార్ గంటకు 1350 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని శత్రువుల భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేయగలదు. వీటితో పాటు అత్యాధునిక ఆయుధాల్ని రక్షణ రంగంలోకి దించుతోంది భారత్.